Hi everyone, how are you? I hope you're doing well and safe, right? ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు అండ్ నేర్చుకోబోతున్నారు 7 టిప్స్ ఆన్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. ప్రతి ఒక్కరి డ్రీమ్ మాట్లాడడం, అంటే తెలుగులో చాలా బాగా మాట్లాడాలని కోరుకుంటుంది, మాట్లాడుతూ ఉంటారు, ఆ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవుతూ ఉండొచ్చు కూడా. కానీ మన లైఫ్కి యాడ్ ఆన్ అంటే ఒక వాల్యూనిచ్చేటువంటి లాంగ్వేజ్ మన చేతుల్లో ఉంటే వీ కెన్ స్పీక్ బెటర్ కదా. అందరికీ నచ్చే లాంగ్వేజ్, అందరికీ ఇష్టమయ్యే లాంగ్వేజ్, అందరికీ అవసరమయ్యే లాంగ్వేజ్ ఈ కాలంలో ఒక్క లాంగ్వేజ్గా పిలువబడుతుంది, అది ఇంగ్లీష్. అది మీరు నేను ప్రతిసారి వింటూనే ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంఎన్సి కంపెనీలో పనిచేసేటువంటి టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్స్, లేదా మనం రోజు ఫోన్ ఓపెన్ చేస్తే వచ్చేటువంటి వీడియోస్లో మనం చూసేటువంటి వినేటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా మందికి ధైర్యం సరిపోవట్లేదంట, చాలా మందికి కాన్ఫిడెన్స్ రావట్లేదంట, చాలా మందికి ఇంకా ఫియర్ పట్టుకునే ఉంది, చాలా మందికి సెంటెన్సెస్ కరెక్షన్స్ రావట్లేదు, చాలా మందికి ఇంకా పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పాయింట్ చేస్తారేమో అన్న భయంతో, ఫోబియాతో ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఐ కెన్ టెల్ యూ 7 tips you can feel better and you can try to speak better in your life. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే పెద్ద పెద్ద విషయాల్ని తెలుసుకోవాలి, చాలా గ్రామర్ ఫాలో అవ్వాలి, చాలా సెంటెన్సెస్ తెలుసుకోవాలి, చాలా వొకాబులరీ తెలుసుకోవాలి, అలాగే చాలా బాగా మాట్లాడాలి, ప్రొనౌన్స్ చేయాలి, ఇలా చాలా విషయాలు ఉంటాయి. కానీ ఆ చాలా అనే విషయాన్ని ఫస్ట్ మీరు మర్చిపోతే ఎంత తక్కువ నుంచి మనం మన జీవితాన్ని స్టార్ట్ చేస్తామో, అంటే మనం పుట్టేటప్పుడు ఎంత చిన్నగా ఉంటామో, అంటే మనకు జీవితం ఉందా లేదా అన్నటువంటి ఒక చిన్న రూపం నుంచి ఇంత పెద్దగా తయారయ్యాక దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది కదా. అలానే మనం నేర్చుకునే వాటికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకునేటువంటి ప్రాసెస్ ఎలా అనేది తెలుసుకోలేక నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు అని ఒక రీజన్ చెప్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నలుగురిలో మాట్లాడడానికి భయంగా ఉంది అని ఇంకొక రీజన్ చెప్తారు. ఇంకొంతమంది నాకు అర్థం కావట్లేదు, నేను వాటిని ట్రై చేస్తున్నాను, నాకు గుర్తుండట్లేదు, ఇలా చాలా రీజన్స్ చెప్పడం కామన్ అండి. బట్ మీరు ఎంత లవ్ చేస్తారో అంత లవ్ మీకు తిరిగి వస్తుంది అంటారు కదా. సేమ్ మీరు ఎంత కేర్ తీసుకుంటారో అంతే కేర్ఫుల్గా మీరు బాగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ టిప్ చాలా మంది ఫీల్ అయ్యేది, డోంట్ బీ అఫ్రేడ్ టు మేక్ మిస్టేక్స్. అసలు తప్పులు చేయడం అనేటువంటి పదాన్ని ప్లీజ్ మర్చిపోండి. ఏ భాషకైనా పర్ఫెక్షన్ అనేది ఉండదు, ఏ భాషకైనా బౌండరీస్ ఉండవు, ఏ భాషకైనా పరిమితులు ఉండవు, ఏ భాషకైనా ఇలానే మాట్లాడాలని ఉండదు. అంటే ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన విధంగా, తనకు ఆలోచన వచ్చిన విధంగా, తనకు అనుకున్న విధంగా మాట్లాడడానికే ట్రై చేస్తారు, అవునా. మనకు నచ్చిన మనిషి మనలాగే మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా. అలాగే మనకు నచ్చని మనిషి మనలాగా మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, కెనడియన్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, అండ్ అమెరికన్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది. అంటే వీటిలందరినీ మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వింటూ ఉంటే ఎవరు బాగా మాట్లాడుతున్నారని మనం గొప్పగా చెప్పగలం? ఎవరు బాగా మాట్లాడలేదని చెత్తగా చెప్పలేము, అలాగే గొప్పగా చెప్పలేము. కానీ ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు, ఎవరికి తెలిసినట్టు, ఎవరికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ అందులో ఒక్క చిన్న పాయింట్ మాత్రం అందరికీ తెలిసేలా చేస్తున్నారు. సెంటెన్సెస్ ని జాగ్రత్తగా, గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మాట్లాడడం మాత్రమే ఇక్కడ చాలా గొప్ప విషయం కదా. ఇప్పుడు మీరు మిస్టేక్స్ వస్తున్నాయి అని అడిగారు అనుకోండి, డెఫినెట్ గా వస్తాయి. మిస్టేక్స్ మీరు చేస్తున్నారు అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అర్థం. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెన్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ ఇట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ లో మిమ్మల్ని కరెక్ట్ చేసేటువంటి ఒక్క మనిషి, ఒక ట్రైనర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక పర్సన్ ఎవరైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీకు కరెక్షన్ చేస్తూ ఉంటే దట్ విల్ బి అ వెరీ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దట్ విల్ కరెక్ట్ యువర్ ఇంగ్లీష్ సెంటెన్సెస్.
కానీ అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏదో ఒక కోచింగ్ సెంటర్ ఆర్ ఒక మనిషితో మీరు మాట్లాడడం, లేదా మీరు ఒక ఫ్రెండ్ లాగా ఎవరినైనా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేశారనుకోండి, మీకు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఐడియాస్ మీరు చేసేటువంటి ప్రాక్టీస్ తనతో చేయొచ్చు. అప్పుడు మీరు తప్పులు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా మీరు ఆ యొక్క కరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తన పక్కన ఎవ్వరు మంచి వ్యక్తి అంటే గుడ్ స్పీకర్ కానీ, గుడ్ కమ్యూనికేటర్ కానీ, లేకపోతే ట్రైనర్ కానీ, ఒక టీచర్ కానీ లేకుండా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి 4-5 మంది మనల్ని కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సింపుల్గా మాట్లాడుతున్నాం అనుకోండి, తెలుగులో చాలా బాగా ఫన్ జోక్ చేస్తారు, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారో, వచ్చారండి చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇంకా నువ్వు ఒక్కడేనా ఇంగ్లీష్ మాట్లాడేది, మీరు ఒక్కడేనా ఇంగ్లీష్ మాట్లాడేది, ఏంటి మాకు రాదా, ఇంకా చాలండి అని మనల్ని డీగ్రేడ్ చేయడం కానీ, మనల్ని హ్యూమిలియేట్ చేయడం కానీ, అలాగే మిమ్మల్ని ఇంకెప్పుడు మాట్లాడకుండా చేసేటువంటి ఇన్సల్ట్, దానివల్ల మీరు మాట్లాడలేకపోవచ్చు. అందుకే మనం సెలెక్ట్ చేసుకునే మనుషులు మనకు నచ్చేట్టుగా సెలెక్ట్ చేసుకుంటున్నామా, లేదా మన జీవితానికి సపోర్టివ్గా ఉండేటువంటి మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నామా? దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బట్ వన్ థింగ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ యూ, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే బ్లైండ్గా వాటిని ఫాలో అయ్యేంత ఫీల్ ఉండాలి. కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్న పాయింట్ని కూడా మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ యూ కాంట్ విన్ అండ్ ఐ కాంట్ విన్. ఎన్నో మంది విమర్శకులు ఉంటారు, వారు ఉండాలి కూడా. వాళ్ళు ఉంటేనే మనం కరెక్ట్గా మన యొక్క పనిని మనం చేస్తాం. అంటే ప్రొఫెషనల్గా మంచి స్పీకర్ అవ్వాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది, లేదు కామన్గా ఒక గుడ్ స్పీకర్ అవ్వడానికి పెద్ద టైం అయితే పట్టదు. బట్ యూ షుడ్ నాట్ లీవ్ యువర్ ప్రాక్టీస్, యూ షుడ్ నాట్ లీవ్ యువర్ ఫోకస్, యూ షుడ్ నాట్ లీవ్ యువర్ డెజైర్. దట్ డెజైర్ షుడ్ మేక్ యూ టు నాట్ టు స్లీప్ ఇన్ ద నైట్. అలా చేసేలాగా ఉంటే మీరు చేసే ప్రతి ఒక్క తప్పు డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ యూ కాన్ఫిడెంట్. ఈవెన్ ప్రతి మనిషిలో కూడా ఎన్నో తప్పులు చేస్తే తప్ప తనకు అనుభవాలు తెలీదు కదా. అందుకే ఒక అనుభవం ఉన్న వ్యక్తిని మనం ఎలా పిలుస్తామంటే, హీ ఈజ్ అ బ్యాంక్ ఫర్ మిస్టేక్స్. హీ డిడ్ మేక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, దట్ ఈస్ వై హీ హ్యాస్ బికమ్ అ వర్డ్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవం మీ తప్పుల ద్వారే తెలుస్తుంది. కానీ కరెక్ట్ చేసే మనిషి ఒక్కరినైతే సెలెక్ట్ చేసుకోండి, ఇట్ డెఫినెట్లీ నీడ్స్ దేర్ సపోర్ట్. మీరు బాగా మాట్లాడాలంటే ఫస్ట్ తప్పులు ఉన్నాయన్న భయాన్ని వదిలేసి ఈజీగా మీకు తెలిసింది, వచ్చింది, చూసింది, అడిగింది, చెప్పింది, గుర్తున్నది ప్రతిదీ రాస్తూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేయలేదనుకోండి, షూర్ మీ తప్పు మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే డోంట్ బీ అఫ్రేడ్. మిస్టేక్స్ ఆర్ కామన్, మిస్టేక్స్ ఆర్ ఎవ్రీవేర్. వితౌట్ మిస్టేక్స్ there is no Mr. Perfect. You should have that practicing feel, I can do it అని అనుకుంటే చాలు, you can make your communication better. ఓకే, ఇంకెప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నేను తప్పులు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈ ప్రపంచంలో ఎక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్ మిస్ పర్ఫెక్ట్ అన్నటువంటి పర్సన్ ఉండరు. అందరిలోనూ ఏదో ఒక తప్పులు ఉంటూనే ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? మన ముందు ఎవరైతే ఒక కార్ డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళ లైట్ మన మీద పడినట్టు, అలాగే మనం డ్రైవ్ చేస్తుంటే మన యొక్క కార్ లైట్ వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తారు కదా. అంటే మన తప్పులు వాళ్ళకి, వాళ్ళ తప్పులు మనకి కనిపించడం తప్ప ఇక్కడ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్స్ ఆర్ మిస్ పర్ఫెక్ట్స్ ఉండరు. కానీ పాయింట్ చేయాలనుకుంటే ప్రతిదీ మనం పాయింట్ చేయొచ్చు, పాయింట్ చేయకూడదు అనుకుంటే ఏది పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్ అని ఈ ప్రపంచంలో ఇద్దరు ఉన్నారంట. ఆ ఇద్దరు ఎవరు అని అంటే, మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసే వాళ్ళు పాజిటివ్. మీరు సపోర్ట్ చేయడానికి ఇష్టం ఉన్నప్పుడు మీరు అలానే ఫాలో అవుతుంటే మీరు కూడా పాజిటివ్ పీపుల్ అవుతారు. వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయలేదని మనం వాళ్ళని తిట్టడం, అలాగే మనం వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఉండడం, దిస్ ఇస్ గోనా బి రిడిక్యులస్. యూ షుడ్ నాట్ డూ దిస్ థింగ్. అండ్ పెసిమిస్ట్ పీపుల్ ఉంటారు, అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు. అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడం దట్స్ బెటర్ కదా. అండ్ ఒక స్నేక్ పక్కన మనం పడుకోగలమా? ఒక పాయిజన్ని మనం తాగగలమా? అలాగే ఒక లయన్ పక్కన అండ్ కెన్ వి ప్లే ఫుట్బాల్ ఆర్ కెన్ వి ప్లే క్రికెట్ ఆర్ కెన్ వి ప్లే సంథింగ్? నో, రైట్? ఇన్ ద సేమ్ వే ఏదైనా మనకు హార్మ్ఫుల్, మనల్ని ఇబ్బంది పెట్టేది, మనల్ని నష్టపరిచేది వాటి దగ్గర మనం ఉండకూడదు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ టిప్.
ఈ సెకండ్ టిప్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎక్కడ పోయినా మనం ఈ ఒక్క వర్డ్ అయితే వాడాలి. దీన్ని ఏమంటారంటే 3Ps అంటారు. 3Ps అంటే మళ్ళీ రాస్తున్నాను నేను ఇంకొక వర్డ్, ఇట్స్ కాల్డ్ ప్రాక్టీస్. అండ్ ఇంకొక వర్డ్ రాస్తున్నానండి మళ్ళీ, ఇట్స్ కాల్డ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఈ వర్డ్ చాలా కష్టంగా ఉంటుంది, అవునా? అంటే వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, అండ్ ఎవరైనా చెప్తున్నా కూడా కష్టంగా ఉంటుంది. కానీ చేసే వాళ్ళకి మీరు ఎంత టైం అలోన్గా ఉంటారో అంత టైం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఏం ఆలోచిస్తారో do something with practice. Every time you should feel that I want to practice, I have to practice, I must to practice, I should practice. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకోండి, లేదా మీ మొబైల్ ఫోన్లో ప్రతిసారి యూ కెన్ సేవ్ సమ్ సెంటెన్సెస్ అండ్ యూ కెన్ కాపీ సమ్ సెంటెన్సెస్ అండ్ యూ కెన్ క్రియేట్ వన్ డాక్యుమెంట్ దేర్. ఎక్కడ ఒక మంచి సెంటెన్స్ కనిపిస్తే వాటిని టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం, ఎక్కడ మంచి కొటేషన్ కనిపిస్తే, ఎక్కడ మంచి స్లోగన్ వినిపిస్తే వాటిని రాసుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం. ఎక్కడ ఒక ఆటో పైన మంచి సెంటెన్స్ కనిపించినా, ఎక్కడ ఒక వెహికల్ పైన ఒక కొటేషన్ కనిపించినా వాటిని రాసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ తెలుగులో కాదండి. యూ హ్యావ్ టు సీ అండ్ యూ హ్యావ్ టు వాచ్ ఓన్లీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండ్ కొటేషన్స్. అండ్ ఇట్ మీన్స్ మీ ప్రాక్టీస్ వల్ల జరిగేటువంటి ఆ యొక్క ప్రాసెస్ చాలా బెటర్గా మిమ్మల్ని ప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. Okay, without practice I can't become a very good speaker. Without practice I'm not coming to the camera and I'm not speaking in front of the camera, right? And without practice nobody can become a very good speaker. ఎప్పుడూ ఒకనొక కాలంలో ఉన్నటువంటి బ్యాడ్ స్పీకర్స్ అందరూ ఇప్పుడు గుడ్ స్పీకర్స్ అయ్యారు. ఇప్పటి బ్యాడ్ స్పీకర్స్ అందరూ రేపటి గుడ్ స్పీకర్స్ అండి. అలాగే రేపటి బ్యాడ్ స్పీకర్స్ అండి ద డే ఆఫ్టర్ టుమారోస్ గుడ్ స్పీకర్స్ అండి. అంటే ఈరోజు చేసేటువంటి ప్రాక్టీస్ టుమారోస్ సక్సెస్, ఈరోజు చేసేటువంటి ప్రాక్టీస్ టుమారోస్ విక్టరీ. అలా మీరు ఫీల్ అవ్వాలి. ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా మీ ఫోకస్ అండ్ మీ పేషెన్స్ అండ్ మీ టైం అయితే ఇవ్వాలండి. ఇవి లేకుండా యూ కాంట్ డూ ఎనీ ప్రాక్టీస్. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడాలనే కోరిక బాగుంటుంది, పొద్దున్న లేస్తే చూసే వీడియోలు అన్నీ తెలుగులోనే ఉంటాయి, సీరియల్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయి, సినిమాలు అన్నీ తెలుగులో ఉంటాయి, అవునా? మాట్లాడే మనుషులందరితో తెలుగులో మాట్లాడతాం. మరి మీ కోరికేమో ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలనుకుంటారు, మాట్లాడేదేమో తెలుగు మాట్లాడతాం. దెన్ హౌ డు యూ బికమ్ వెరీ గుడ్ స్పీకర్? ఒక మంచి స్పీకర్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిటీ, హీ మస్ట్ లిసన్. దిస్ ఇస్ ద థర్డ్ టిప్, యూ మస్ట్ లిసన్. ఎంతమంది మంచి లిసనర్స్ ఉన్నారు అని ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, దాంట్లో మీరు ఉంటారా? ఎంతమంది గుడ్ లిసనర్స్ ఉంటారు ఒక ఫ్యామిలీలో? అంటే ఒకరు ఉంటారా, ఇద్దరు ఉంటారా, ముగ్గురు ఉంటారా? అంటే ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒకరే బెటర్గా వినగలరు. ఆ ఒక్కరు కూడా వినటువంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. గుడ్ లిసనర్స్ అంటే ఏదో ఇలా విని అలా వదిలేసే వాళ్ళు కాదు కదా. గుడ్ లిసనర్స్ అంటే దే లిసన్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ రెస్పాండ్ టు ద క్వశ్చన్ విత్ దేర్ కాన్షియస్నెస్. కానీ ఇంత ప్రాసెస్ చేయాలి అంటే మంచి లిసనర్స్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా మంచి స్పీకర్స్ అవుతారు. ఓకే, అండ్ బాగా చదివే వాళ్ళు బాగా రాస్తారు, బాగా రాసే వాళ్ళు బాగా మాట్లాడతారు, బాగా మాట్లాడే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అంటే ఇంపాక్ట్ చేసి అండ్ నలుగురికి ఇన్స్పిరేషన్ లా ఉంటారు. సో మీరు చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీకు యూ షుడ్ హ్యావ్ లవ్ టువర్డ్స్ ఇంగ్లీష్. ఎంత లవ్ చేయాలి అంటే పొద్దున్న లేస్తే నా పక్కనే ఒక బుక్ అండ్ పెన్ ఉండాలి, వాటిలో నేను నాకు గుర్తొచ్చిన థాట్స్ అన్ని వాటిలో రాయాలి, అది ఇంగ్లీష్లో ఉండాలి. అంత పెద్ద ఫీల్డ్ మీరు కలిగి ఉంటే can become very good speaker. కానీ ఇక్కడ థర్డ్ టిప్ ఏంటి? you should become a very good listener. just hearing is different and listening is different. మనం పాటలు వింటుంటాం కదా, అంటే మనకు నచ్చిన పాటలు వింటూనే ఉంటాం. దాంట్లో ఏముంటుంది అని అంటే జస్ట్ మ్యూజిక్ ఆర్ సమ్ లైన్స్ ఉంటాయి, వాటినే మనం స్టిక్ ఆన్ అవుతూ వాటికే మనం ఎక్కువ కేర్ ఇస్తూ వింటూనే ఉంటాం. కానీ ఈ పాటలు వినడం వల్ల we can't change our life. you have to listen to some inspiring talk. you have to listen to some seminars. You have to listen to some YouTube speakers who can speak better and who can inspire you with their words. అలాంటి వాళ్ళతో వినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ముందు మీ ఫోన్లో అలాంటి సాంగ్స్ లేకుండా కొన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఆడియోస్గా కన్వర్ట్ చేసుకొని వాటిని బాగా వినడానికి ట్రై చేయండి. షూర్ మీ యొక్క వైబ్ని ఇంకొకరు కూడా ఫీల్ అవుతారు. హే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యూ, యు ఆర్ స్పీకింగ్ బెటర్ ఇంగ్లీష్ అండ్ యూ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ అని మిమ్మల్ని అడిగే రోజు కూడా ఉంటుంది. Okay, this is called third. And the fourth tip is
వాచ్ అ మూవీ డైలీ. ఓకే, అట్లీస్ట్ మీరు ఒక్క సినిమా అయినా, అంటే ఒక్క ఇంగ్లీష్ మూవీ అయినా చూడకుండా ప్లీజ్ డు నాట్ స్లీప్. అట్లీస్ట్ ఫర్ 20 to 30 minutes ఒక్క మూవీ అయినా చూసి యూ హ్యావ్ టు స్లీప్. And you should feel that how many words are there. If you have any book and pen, please note down those words. మీకు నచ్చిన, మీకు బాగా అనిపించినటువంటి ప్రతి ఒక్క వర్డ్ని పక్కన రాసుకొని సబ్ టైటిల్స్ని బాగా రీడ్ చేస్తూ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే యూ కెన్ బికమ్ వెరీ గుడ్ స్పీకర్. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్, బట్ యూ హ్యావ్ టు ట్రై. ఒకరోజు ఒక కాలేజ్లో అడిగాను, మీరు డేలో ఎన్ని రీల్స్ చూస్తారు? హౌ మెనీ రీల్స్ డూ యూ వాచ్ అ డే? షీ టోల్డ్ మీ దట్ I watch more than 500 reels. I watch more than 1,000 reels. I don't know how much time I do spend, but I watch continuously. ఇలా కొంతమంది ఆన్సర్లు చెప్పారు. ఈ రీల్స్ చూడడం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఆనందం ఏదైతే ఉందో, టెంపరీ హ్యాపీనెస్, వాటి కోసం మన టైం అంతా స్పెండ్ చేస్తున్నాం కదా. కానీ మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి చూసే వీడియో మనకు రిక్వైర్మెంట్ని తెలియజేయాలి. ఎస్, యూ హ్యావ్ అ రిక్వైర్మెంట్, యూ షుడ్ రీడ్ దిస్, యూ షుడ్ అనలైజ్ దిస్, అండ్ యూ షుడ్ స్పీక్ దిస్, అండ్ యూ షుడ్ ప్రాక్టీస్ దిస్. ఓకే, ప్రతి కంపెనీకి ఒక మంచి స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ కావాలి, ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేసేవాళ్ళు కాదు. ఓకే, అండ్ ఇలా రీల్స్ చూడడం వల్ల వచ్చేటువంటి ఫన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ వల్ల మన లైఫ్లు అన్నీ సెట్ అవ్వండి. యూ హ్యావ్ టు మేక్ సమ్ గుడ్ డెసిషన్స్. ఆ గుడ్ డెసిషన్స్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? అట్లీస్ట్ యూ షుడ్ వాచ్ అ మూవీ ఫర్ 20 minutes or 30 minutes. If you watch it, sure you will get some changes in your mind and you can become a very good speaker. Okay, fifth tip, talk to yourself. ఇది చాలా కష్టమైన విషయం అనుకోండి, ఎందుకంటే మనతో మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి తెలుగులో. పీపుల్ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్, హే ఆర్ యూ మ్యాడ్? ఎస్. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? ఇలా అడగొచ్చు. కానీ గ్రేట్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్, గ్రేట్ ప్రొఫెషనల్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్స్పైరింగ్ పీపుల్, వాళ్ళు చేసేటువంటి ప్రతిరోజు ఒక్క పని, టాక్ టు యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ టాక్ టు యువర్ సెల్ఫ్, అండ్ హూ విల్ టాక్ టు యూ? చాలా లెజెండరీ పీపుల్, అంటే గొప్ప మనుషులందరూ ఈ ప్రపంచంలో ఎలా గొప్ప వ్యక్తులు అయ్యారు అంటే వారితో మాట్లాడుకోవడం వల్ల. మీరు మీతో ఎంత టైం మాట్లాడుకుంటారు, మీరు మీతో ఎంత టైం స్పెండ్ చేస్తారు, వీటి మీదనే మన యొక్క ఫ్యూచర్ సక్సెస్ ఆధారపడి ఉంది కదా. మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాత్రం ఆలోచిస్తూ ఉండడం, వాటి గురించి ప్రతిసారి మీరు అంచనా వేసుకుంటూ ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీతో ఏం మాట్లాడాలో చెప్తాను కానీ ఎంత మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలని మాత్రం చెప్పలేను. ఎందుకంటే ఎవరైతే ఏ గోల్ మీద ఫోకస్ చేశారో ఆ గోల్ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండాలి. నౌ వాట్ ఈస్ యువర్ గోల్? యూ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్, దెన్ యువర్ గోల్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ బ్రెయిన్ ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ it. You have to talk to yourself about your goals. మీలో వీక్నెసెస్ ఏమున్నాయి మీతో మాట్లాడుకోవాలి, మీలో స్ట్రెంగ్స్ ఏమున్నాయి మీతో మాట్లాడుకోవాలి. అలాగే మీకు వచ్చినటువంటి కొత్త థాట్ని మీతో షేర్ చేసుకోవాలి. ఇట్ మీన్స్ మీ దగ్గర ప్రాబ్లం ఉంటే మీరే సొల్యూషన్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు మీతో మాట్లాడుకుంటారో. చాలామంది వారితో వారు టైం స్పెండ్ చేయకుండా, మాట్లాడుకోకుండా పక్క వాళ్ళతో స్పెండ్ చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని పక్క వాళ్ళతో షేర్ చేస్తే దే విల్ స్ప్రెడ్ యువర్ ప్రాబ్లమ్స్ అవుట్ సైడ్. దే విల్ మేక్ యూ a bad person and they will make you a culprit in the society. It means you are not talking to yourself. ఎప్పుడైతే మనతో మాట్లాడుకోవడానికి టైం ఇస్తామో, మనం మాట్లాడుకోవడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామో, మనలో లోపాలని, మనలో ఉన్న మంచి విషయాల్ని గమనించగలం. అందుకే ఏం చేయాలి? ఎవ్రీడే యూ షుడ్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, ఐఎమ్ ఈటింగ్ నౌ, ఐఎమ్ రైటింగ్ నౌ, ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యూచర్, ఐ విల్ స్పీక్ టుమారో, ఐ విల్ ప్రిపేర్ టుమారో, ఐ విల్ గెట్ సంథింగ్, ఐ విల్ బికమ్ సంథింగ్. యూ నీడ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. ప్రతి విషయాన్ని మీరు మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేయండి. మీకు అంతగా మీతో మాట్లాడుకోవడానికి కొంచెం బోర్ కొడుతూ ఉంటే ట్రై టు హ్యావ్ మొబైల్ ఫోన్. మీతో మాట్లాడుకున్నట్టు ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఆడియో రికార్డర్ కానీ వీడియో రికార్డర్ కానీ ఆన్ చేసి వాటిలో మీరు రికార్డ్ చేసుకుంటూ మీ యొక్క మనసులో ఉన్న థాట్స్ అన్నింటినీ మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీతో మీరు మాట్లాడుకోవడం వల్ల మీలో ఉన్న లోపాలని, మీలో ఉన్నటువంటి మంచి విషయాల్ని, మీలో ఉన్న భయాల్ని, మీలో ఉన్నటువంటి జయాల్ని గుర్తించగలరు.
చాలామంది వాళ్ళతో వారు మాట్లాడుకోకపోవడం వల్లే ఇతరులతో వారి యొక్క వాదనలన్నీ షేర్ చేయడం వల్ల దే ఆర్ నాట్ బికమింగ్ గుడ్ స్పీకర్స్. ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోవాలి. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే దానికంటే ముందు యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. ప్రతి విషయాన్ని రాసుకొని మీరు మీతో బైహార్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అవుతుంది. ఒక సింగర్ అవ్వాలి అంటే తనలో తను పాడుకోవాలి, మాట్లాడుకోవాలి. తనలో తను చేసుకునేటువంటి ప్రాక్టీస్ తను మాత్రమే తెలుసుకోవాలి, తను మాత్రమే చూడాలి. అంటే ఒక డాన్సర్ అయినా, ఒక సింగర్ అయినా, అలాగే ఒక స్పీకర్ అయినా తనతో తను మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఎంత మాట్లాడాలో తెలుస్తుంది, అసలు ఏ వర్డ్ మాట్లాడాలో కూడా అర్థం అవుతుంది. దాట్స్ వాట్ యూ షుడ్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలరు. ఓకే, 6th టిప్, టంగ్ ట్విస్టర్స్. చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. సింపుల్. చిన్నపిల్లలకి చాలా మంది స్కూల్లో టీచర్స్ నేర్పిస్తూ ఉంటారు టంగ్ ట్విస్టర్స్. ఎందుకంటే వాళ్ళ మౌత్ ఫ్రీ అవ్వడానికి, ఎన్నో పెద్ద పెద్ద వర్డ్స్ కానీ స్పెల్లింగ్ కానీ ఈజీగా ప్రొనౌన్స్ చేసి చెప్పడానికి. అంతెందుకు, మనం జర్నీ చేస్తున్నాం, ఆ జర్నీ చేసేటప్పుడు రోడ్ బాగాలేదనుకోండి, మనం చేసేటువంటి జర్నీ కొంచెం ట్రబ్లింగ్గా ఉంటుంది, మన జర్నీ కంప్లీట్గా జరగదు. ఇట్ మీన్స్ మీ యొక్క మాట్లాడే సంభాషణలో మీ యొక్క టంగ్ అన్ని విషయాల్ని, అన్ని వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయలేకపోతే యూ కాంట్ స్పీక్ బెటర్. That's what you have to have a good tongue to speak better. ఇక ముందు నుంచి అయినా మీకు ప్రొనౌన్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాలి అంటే ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ కొన్ని ఫాలో అవ్వాలి. I write one tongue twister for you. Try to look at this. This will make you a bit confident. Okay? చాలా ఈజీగా ఉండిపోయిన టంగ్ ట్విస్టర్ రాస్తాను. Try again to gain again. కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. Try again to gain again. 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 ఇలా ఈ ఒక్క టంగ్ ట్విస్టరే కాదు, మీకు కనిపించిన ప్రతి ఒక్క వర్డ్ని మీరు ప్రొనౌన్స్ చేయడం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ మౌత్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది, మీరు ఈజీగా ఏ వర్డ్నైనా ప్రొనౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, టంగ్ ట్విస్టర్స్ చేసే హెల్ప్ ఎంత బాగుంటుందంటే ఎంత ఫాస్ట్గా మాట్లాడాలో అంత క్లారిటీని ఇస్తుంది, ఎంత స్లోగా మాట్లాడాలో అంత బేస్ వాయిస్తో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, చాలామంది సింగర్స్ టంగ్ ట్విస్టర్స్ ఎక్కువగా ఫాలో అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు. బికాస్ దే హ్యావ్ టు మెమరైజ్ దేర్ వర్డ్స్ అండ్ దే హ్యావ్ టు ప్రొనౌన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. దే షుడ్ స్ట్రెస్ ది syllable or phonetic things. That is why they practice a lot, especially tongue twisters. Last and final tip to become confident or fluent in your language, the 7th tip is think in English. Okay, I'm writing here, think in English. ప్రతి విషయాన్ని మనం ఎలా ఆలోచించాలి అంటే షూర్గా తెలుగులో ఆలోచించడం చాలా బాగుంటుంది. అంటే ఒక అబ్బాయి గురించి, ఒక అమ్మాయి గురించి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. కానీ వాటిని మనం ఇంగ్లీష్లో ఆలోచించడానికి ట్రై చేయాలి. ఇంగ్లీష్లో ఆలోచించాలంటే ఫస్ట్ మన దగ్గర వొకాబులరీ ఉండాలి. వొకాబులరీ లేకుండా మీరు ఇంగ్లీష్లో ఆలోచించడానికి ఇంపాసిబుల్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వొకాబులరీ. ఎంత వొకాబులరీ మీరు నేర్చుకుంటారో అంత బాగా ట్రాన్స్లేట్ చేయగలరు, అంత బాగా ఆలోచించగలరు. ఒకవేళ పర్టికులర్ సిచ్యువేషన్కి మీకు ఏదైనా ఒక వర్డ్ గుర్తు రాలేదనుకోండి, అక్కడనే మీరు స్టక్ అయిపోయి నలుగురిలో మీరు ఇన్సల్ట్ అవుతారన్న ఫీలింగ్తో ఐ డోంట్ వాంట్ స్పీక్ అని అనుకుంటారు. అందుకే స్టక్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన దగ్గర వొకాబులరీ ఉండాలి కదా. ఆ వొకాబులరీ లేకుండా మనం ఎలా ఆలోచించగలం, ఎలా మాట్లాడగలం? ఇంపాసిబుల్ కదా. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వెహికల్లో ఫ్యూయల్ ఉన్నంత వరకు మాత్రమే మనం ట్రావెల్ చేయగలం. ఆ ఫ్యూయల్ ఎంత ఉంటే అంత దూరం మనం ట్రావెల్ చేయగలం. ఇన్ ద సేమ్ వే మీ దగ్గర ఎన్ని వర్డ్స్ ఉంటాయో అంత బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర వర్డ్స్ లేవనుకోండి, ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ యువర్ స్పీకింగ్. యూ కాంట్ స్పీక్ బెటర్ అండ్ యూ విల్ ట్రై టు బ్లేమ్ అదర్స్ అండ్ యూ విల్ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ ఇన్సల్టెడ్. Because most of the people who can speak better, they will give a clap. ఎంత బాగా మాట్లాడతారో అంత మందికి క్లాప్స్ వస్తాయి. ఎంత చెత్తగా, ఎంత వర్స్ట్గా మాట్లాడతారో అంత మందికి స్లాప్స్ వస్తాయి. ఓకే, మీకు స్లాప్స్ కావాలా, క్లాప్స్ కావాలా, లేదా స్టోన్స్ కావాలా, టొమాటోస్ కావాలా? యూ హ్యావ్ టు డిసైడ్.
అంటే మన మాటల మీద అంత డిపెండ్ అవుతూ ఉంటుంది. అందుకే ఏం చేయాలి, థింక్ ఇన్ ఇంగ్లీష్. మార్కెట్కి వెళ్తున్నారు, ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ మార్కెట్. ఎస్, ఐ గో టు మార్కెట్, ఐ బై ది వెజిటబుల్స్ అండ్ ఐ బార్గెన్ అండ్ ఐ నెగోషియేట్, I buy this, I buy that, I come here, I see this, I check this, I ask him, I know the price. ఇలా మీరు ప్రతి ఒక్క సెంటెన్స్ని ఆలోచిస్తూ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఈ ట్రాన్స్లేషన్ కోసం మీరు చేయాల్సినటువంటి బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మీరు చూసేటువంటి వీడియోస్లో ఆడియో అంటే వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. అప్పుడు మీ థాట్స్ కూడా ఆ యొక్క ఆడియో మీద ఉండి మీరు ఎలా ఆలోచించాలో కూడా ట్రై చేస్తారు. ఓకే, అండ్ ఆలోచించడం అని అంటే ఏదో ఒక పర్టికులర్ థింగ్ గురించి అదే ఫోకస్డ్ కానీ కాదండి, వాటిని ఎలా మాట్లాడాలి, ఎంత క్రియేటివ్గా మాట్లాడగలం అన్నటువంటి విధానాన్ని థింక్ ఇన్ ఇంగ్లీష్. మీ గురించి మీరు చెప్పండి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే నా పేరు, మా ఊరు, మా అమ్మ, మా నాన్న అని చెప్పగలడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఈ కాలంలో ఎవరు చూపించరు. ఎవ్రీబడి కెన్ సే దట్ ఐ యామ్ ఫ్రమ్ అండ్ మై నేమ్ ఇస్ మై ఫాదర్, మై మదర్, అండ్ ఎవ్రీబడి స్పీకింగ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వే. అలా మీరు కూడా ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇంగ్లీష్లో ఆలోచించడానికి ట్రై చేయండి. షూర్ యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్. ఒక స్పీకర్ అవ్వడం అంటే ఎంత కష్టమో, ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వడం అంటే ఎంత కష్టమో ఆ పబ్లిక్ స్పీకింగ్ చేసే మనిషిని అడిగితే చెప్తారు. కానీ మనమే అనుకుంటాం అది చాలా ఈజీ అనుకుంటాం, ఏదో ప్రిపేర్ అయ్యి మాట్లాడారు అనుకుంటారు. నాట్ లైక్ దాట్. చాలా మంది మంచి స్పీకర్స్ అవ్వడానికి దే స్వెట్ అ లాట్, దే వర్క్ హార్డ్, దే ప్రాక్టీస్ అ లాట్, దే రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, they focus on the subject a lot, and they get a lot of stories into their life to understand better, to speak better. అంటే మాట్లాడడం అంత చిన్న విషయం అయితే ప్రతి ఒక్కరు బాగా మాట్లాడొచ్చు కదా, అందరూ స్టేజ్ మీద అనర్గళంగా మాట్లాడొచ్చు కదా. అంటే ఇది ఒక ప్రొఫెషనల్ స్కిల్ కాబట్టి ప్రొఫెషనల్గా మీరు ట్రైనింగ్ తీసుకుంటే షూర్ మీలో ఆ చేంజెస్ ఇమ్మీడియట్గా చూడొచ్చు. అందుకే తనకు తానుగా స్పీకర్ అవ్వాలి అంటే చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఒకరి సపోర్ట్ తీసుకుంటే మాత్రం త్వరగా మనం మంచి స్పీకర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక ట్రైన్డ్ ఫైటర్ ఎలా ఉంటాడు, చాలా ప్రొఫెషనల్గా ఫైట్ చేస్తాడు, తన మీద దెబ్బ పడకుండా తనని కాపాడుకుంటాడు, ఫైనల్గా విన్ అవుతాడు. ఒక అన్ట్రైన్డ్ ఫైటర్ ఉన్నారనుకోండి, తనని తను కాపాడుకోవడానికి ట్రిక్స్ కావాలి, టిప్స్ కావాలి, తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తనకు ప్లాన్స్ కావాలి, స్ట్రాటజీస్ కావాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు? తనకు తాను తెలుసుకోవాలంటే ఎంతో సమయం స్పెండ్ చేయాలి. లేదా ఒక ట్రైనర్ కానీ, ఒక కోచింగ్ కానీ, లేదా ఒక టీచర్ కానీ, ఒక గైడ్ కానీ, ఒక పర్సన్ మీ పక్కన ఉండడం వల్ల షూర్ యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్ వెరీ ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఈ 7 టిప్స్ని ఫాలో అవుతూ యూ క్యాన్ బికమ్ అ వెరీ గుడ్ స్పీకర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ or questions, please comment below. We will try to help you in learning English communication skills. Okay, I hope you enjoyed watching this video, and I have a lot of things to share with you, but I just want to tell you, you have to become a very good speaker means you should work hard. That work hard should be private and the success should be in public. If you work privately and you can have success publicly. Okay, all the best.